అందరికీ నమస్కారం అండి. మరో కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. హాయ్ అండి, నా పేరు సావిత్రి. మాది చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, నేను. మేము ఒక పల్లెటూరులో చిన్న గుడిసెలో ఉంటాము. నాకు ఊహ తెలిసిన నుండి మా నాన్న ఒక తాగుబోతు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతనికి తాగడానికి డబ్బులు లేకపోతే తన భార్యని మరొకరి దగ్గర పడుకోబెట్టి వాడు ఇచ్చిన డబ్బులతో మందు తాగే రకం. మా అమ్మని రోజు ఒకరితో పడుకునే వ్యభిచారిలా మార్చేశాడు. ఊర్లో వాళ్ళందరూ సూదుల్లాంటి మాటలంటున్నా భరిస్తూ బ్రతుకుతున్నాం. తాగి తాగి తొందరగానే చచ్చాడు మా అయ్య. అతనెలాగో చచ్చాడు, ఇకనైనా నిజాయితీగా బ్రతకాలి అని నిర్ణయించుకుంది మా అమ్మ. పని కావాలి అని వెళ్ళిన చోటల్లా వ్యభిచారపు పని చేస్తావా, ఇక్కడ కూడా వ్యభిచారం మొదలు పెడతావా అని అవమానించి పంపించారు మా అమ్మని. ఆత్మాభిమానమున్న అమ్మ ఇంకొకరిని పని అడిగే సాహసం చేయలేకపోయింది. ఈ సమాజం చెడిపోయిన ఆడదాన్ని ఒక మనిషిలా కూడా చూడరు. అమ్మ దగ్గర సుఖం పొందడం కోసం రోజు ఒకరైనా వచ్చేవారు. వాళ్ళని వెనక్కి పంపించేసేది. కొన్నాళ్ళు ఏం పని చేయకుండా ఖాళీగానే ఉంది. ఇంట్లో బియ్యంతో పాటు అన్ని సరుకులు అయిపోయాయి. ఇల్లు గడవడం లేదు డబ్బులు లేక. అమ్మకి ఒక అవకాశం ఇచ్చి ఉంటే తను మళ్ళీ వేశ్యగా మారేది కాదు. తప్పనిసరిగా తన ఒంటిని తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించి నాకు తిండి పెట్టేది. అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. నేను వయసుకు వచ్చాను. అమ్మ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కళ్ళు నా పైన పడకూడదు అని నన్ను హాస్టల్లో పెట్టి చదివిస్తుంది. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒకే మాట చెప్పేది, నా జీవితంలా నీ జీవితం కాకూడదు, శ్రద్ధగా చదువుకో, నువ్వు గౌరవంగా బ్రతకాలి ఈ సమాజంలో అని చెప్తూ ఉండేది అమ్మ. నేను కూడా చాలా శ్రద్ధగా చదువుకునేదాన్ని. 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పాలిటెక్నిక్ చేయాలి అనుకున్నాను. నా ర్యాంక్కి పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. ఆ విషయం అమ్మతో చెప్పాను. అమ్మ సంతోషానికి హద్దులు లేవు. సీట్ అయితే ఫ్రీగా వచ్చింది కానీ అని ఆగిపోయావేంట్రా, చెప్పు ఏంటో అని ప్రేమగా అడిగింది అమ్మ. నా చదువుకి బుక్స్ కావాలి, అవే చాలా ఖరీదు ఉంటాయి. నేను ఉండబోయే హాస్టల్కి ఫీజు కూడా కట్టాలి అని మా పేదరికాన్ని గుర్తు చేస్తూ అమ్మతో చెప్పాను. అంతే కదా, నీకెందుకు, నేను చూసుకుంటాను అని చెప్పింది అమ్మ. అమ్మ చాలా అందంగా రెడీ అయ్యింది. నేను బయటకి వెళ్తున్నాను, నువ్వు పడుకో, నేను ఇంటికి గడిపెట్టి వెళ్తాను. బయట వైపు నుండి లోపల నుండి గడిపెట్టుకో అని చెప్పి వెళ్ళింది. ఇంతకుముందు ఇంటికి వచ్చిన వారితోనే డబ్బులు సంపాదించేది. ఇప్పుడు నా చదువుకు ఎక్కువ డబ్బులు కావాలని రోడ్ సైడ్ నిల్చుంటుంది మా అమ్మ. 10 రోజుల్లోనే చాలా డబ్బులు సంపాదించింది. మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళాలి. ఇద్దరం కలిసి నా లగేజ్ సర్దేశాము. అప్పటికే 10 అయ్యింది టైం. అమ్మ ఈరోజు వెళ్ళడం లేదా అని అడిగాను. ఈరోజు వెళ్ళాలి అని లేదు, నువ్వు వెళ్ళిపోతున్నావుగా, నీతోనే ఉండాలి అని ఉంది. కాస్త ఒంట్లో నలతగా ఉంది అని చెప్పింది. మరి రేపు నేను ఉండిపోనా అని అడిగాను నేను. ఏం పర్వాలేదు, రేపు పొద్దునకి అంతా సర్దుకుంటుంది, నువ్వు వెళ్ళు అని చెప్పింది అమ్మ. ఆ రాత్రి పక్కపక్కనే పడుకుని ప్రేమగా ముచ్చటాడి ఎప్పుడో అర్ధరాత్రి పడుకున్నాము. మరుసటి రోజు ఉదయాన్నే లేచాను. అమ్మని నిద్ర లేపుతుంటే ఎంతటికీ లేవడం లేదు. హార్ట్ బీట్ చూశాను. వెంటనే భయంతో వెనక్కి జరిగిపోయా. అమ్మ చనిపోయింది. చలనం లేని అమ్మని చూస్తూ గుండె పగిలేలా ఏడ్చాను. ఊర్లోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి అడిగాను, మా అమ్మ చనిపోయింది, అంత్యక్రియలు జరపడానికి సహాయం చేయమని. మంచిదయ్యింది, ఈ ఊరికి పట్టిన దరిద్రం పోయింది అని ఒకరు, కుక్క చావు చచ్చింది అని మరొకరు అని సంతోషపడ్డారే తప్ప సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. చివరికి మా అమ్మతో పడుకుని సుఖం పొందిన వాళ్ళు కూడా రాలేదు. నిరుత్సాహంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళాను ఇంటికి. మా అమ్మ పక్కనే కూర్చొని అమ్మని చూస్తున్నాను. నా కళ్ళల్లో కన్నీరు ధారలుగా కారుతున్నాయి. కాసేపటి తర్వాత ఎవరు సహాయం చేయకపోతే ఏంటి, మా అమ్మ అంత్యక్రియలు నేనే చేస్తాను అని మనసులో అనుకుని, మా అమ్మ ఒకప్పుడు మొక్కజొన్న పొత్తులు అమ్మే తోపుడు బండి ఉంది ఇంటి పక్కన, అది తీసుకువచ్చి నన్ను క్షమించు అమ్మ అని చెప్పి అమ్మ 2 చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చాను. అమ్మని బండి ఎక్కించడానికి నాలో ఉన్న శక్తి సరిపోవడం లేదు. దాంతో అటువైపుగా కారు వస్తుంటే దాని ఎదురుగా వెళ్ళి కార్ని ఆపాను. నన్ను చూసి సడన్ బ్రేక్ వేశాడు అతను. కారు దిగి కోపంగా, పిచ్చా నీకు, నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని తిట్టాడు నన్ను.
సారీ అండి, కోప్పడకండి, చిన్న సహాయం కావాలి, అందుకే కార్ని ఆపాను. ఏం కావాలి అని కోపంగానే అడిగాడు అతను. జరిగిందంతా చెప్పాను. నా పరిస్థితి విని అతనికి జాలేసింది. అతని కారులోనే తీసుకెళ్ళి ఇద్దరం కలిసి అమ్మ అంత్యక్రియలు చేశాము. అప్పటికే చీకటి పడింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. ఇంటికి చేరుకున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఊర్లో వాళ్ళు ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు. మీరు నా పాలిట దేవుడిలా వచ్చారు అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చాను. ఎందుకంతలా ఏడుస్తున్నావు? ఆ పరిస్థితుల్లో నిన్ను చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే సహాయం చేశా అంటూ సావిత్రి దగ్గరికి వెళ్ళాడు. సావిత్రి ఇంకా ఏడుపు ఆపడం లేదు. ఆమెని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఏదైనా తిన్నావా అని అడిగాడు అతను. లేదు అన్నట్లు తల ఊపాను నేను. సరే, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను, ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి వెళ్ళాడు అతను. 10 నిమిషాల్లోనే అతడు వచ్చేశాడు. నేను ఫ్రెష్ అవుతున్నాను. మా బాత్రూమ్ మట్టితో కట్టింది. ఒక మనిషి ఎత్తు ఉంటుంది. బయట వైపు నుంచి చూస్తే అంతా కనిపించేలా. సావిత్రి స్నానం చేసే సౌండ్ అతని చెవిలో పడింది. రాజు ఒక రాయిపై నిల్చొని స్నానం చేస్తున్న సావిత్రిని చూశాడు. ఆమె అందాలు అతని కళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అతనిలో వేడిసెగ మొదలయ్యింది. సావిత్రి స్నానం ముగిసింది. దాంతో ఆమె కంటే ముందే అతను లోపలికి వెళ్ళాడు. అతను తెచ్చిన ఫుడ్ తినేసి మళ్ళీ అతనికి థ్యాంక్స్ చెప్పాను. సావిత్రి, మీ అమ్మ చనిపోయిందిగా, తర్వాత నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు రాజు. తెలియదండి, ఎలా బ్రతకాలో కూడా అర్థం అవ్వడం లేదు. కానీ నా చదువుని అయితే పూర్తి చేయాలి. ప్రస్తుతానికి అమ్మ సంపాదించిన డబ్బులున్నాయి. తర్వాత ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ అలాగే చదువుకుంటాను అని చెప్పాను. నీతో ఒక మాట చెప్తాను సావిత్రి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు కోరుకున్నట్లు నిన్ను చదివిస్తాను. మొదటి చూపుల్లోనే నాకు నువ్వు బాగా నచ్చావు అని చెప్పాడు అతను. నా గురించి, మా అమ్మ గురించి అన్ని విషయాలు ముందే చెప్పానుగా. అవన్నీ తెలిసాక కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నారా మీరు అని అన్నాను నేను. మీ అమ్మ ఒక వేశ్య కావచ్చు, నువ్వు కాదుగా. ఈ ఊరు వాళ్ళ మధ్య మాటలు పడుకుంటూ ఇక్కడే ఉంటావా? నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని చెప్పాడు అతను. మీది చాలా మంచి మనసు, నా వల్ల మీరు మాటలు పడకూడదు అనే కంటతడి పెట్టింది సావిత్రి. నేను నచ్చలేదా నీకు అని అడిగాడు అతను. మీరు చాలా అందంగా ఉంటారు, మీరు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం అని చెప్పాను. అక్కడే టేబుల్పై సావిత్రి వాళ్ళ అమ్మ తాళి ఉంది. దాన్ని తీసి సావిత్రి మెడలో కట్టేశాడు రాజ్. సావిత్రి ఆశ్చర్యపోయి చూసింది. ఇప్పుడు ఎవరు ఏమన్నా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నువ్వే నా భార్య, నేనే నీ భర్త అని చెప్పి ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. నా పెదవుల్లోని మాధుర్యాన్ని స్వీకరిస్తున్నాడు. నేను కూడా అతని ప్రేమకే లొంగిపోయాను. ఇద్దరు పట్టె మంచానికి చేరారు. నాకు ఫీలింగ్స్ వచ్చేలా అతని పెదవులు ఎక్కడెక్కడో తాకాయి. మా ఇద్దరిలో శృంగారపు వేడి మొదలయ్యింది. అతని కలయిక నాకు నొప్పినిస్తున్నా కూడా భరిస్తూ సహకరించాను. ఆ రాత్రి మేమిద్దరము ఒకటయ్యాము. అలా 15 రోజులు రాత్రి పగలు అని తేడా లేకుండా నన్ను అతని కోరికలు తీర్చుకునే యంత్రంలా వాడుకున్నాడు. ఒకరోజు మా అమ్మా నాన్నలకి మన విషయం చెప్పి నిన్ను తీసుకెళ్తాను అని నా చేతుల్లో కొన్ని డబ్బులు పెట్టి, నేను వచ్చేంత వరకు ఇవి ఖర్చులకి ఉంచుకో అని చెప్పి వెళ్ళాడు రాజ్. 3 నెలలు గడిచింది. రాజ్ తిరిగి రాలేదు. ప్రతిరోజు రోడ్డు వైపు చూస్తూ ఎదురు చూసేదాన్ని. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అలా చాలా కాలం గడిచింది. రాజ్ కోసం సావిత్రి ఎదురు చూస్తూనే ఉంది. నా కడుపు పెరిగే కొద్దీ తల్లిదారే ఎంచుకుంది అంటూ సూటిపోటి మాటలన్నారు ఊర్లో వాళ్ళు. ఎవరి కోసం కాలం ఆగదు కదా. నేను బిడ్డను కన్నాను. ఇంటి ఖర్చుల కోసం, బాబు అవసరాల కోసం మా అమ్మ చేసే వ్యాపారమే మొదలుపెట్టాను. ప్రతిరోజు రాజ్ని గుర్తు చేసుకునేదాన్ని. ప్రేమతో అని అస్సలు అనుకోకండి. అతను వల్లే నా జీవితం ఇలా మారింది అని కోపంతో శాపనార్థాలు పెట్టేదాన్ని. ఒక కస్టమర్ వచ్చి వెళ్ళాక అద్దంలో నా మొహం చూసుకుంటూ, ఈ పని చేయడానికి అసహ్యంగా ఉంది కదూ, కానీ తప్పదు. ఆ రాజుగాడిలా నేను ఎవరిని మోసం చేయడం లేదు. తాళి కట్టకుండా ఒక రాత్రి నాకు భార్య అవుతావా అని అడిగినా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. మన భారతదేశమే గౌరవించి పసుపు తాడును నా మెడకు చుట్టి 15 రోజులకు భార్యగా వాడుకొని అతని కోరికలు తీరగానే వెళ్ళిపోయాడు అని జరిగింది తలుచుకొని బాధపడ్డాను. స్టోరీ నచ్చిందా అండి? నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.